ప్రజా న్యూస్ కు స్వాగతం. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో హైదరాబాద్ చెందిన కాసుల మహాలక్ష్మి అనే మహిళ చట్ట ప్రకారమే 7 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని, ఎవరి భూమిని అక్రమంగా పట్టా చేసుకోలేదని కాసుల మహాలక్ష్మి గురువారం మీడియా సమావేశంలో తెలిపారు. మహాలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ, మా బావగారైన కాళ్లకల్ గ్రామానికి చెందిన దశరథ రెడ్డికి చెందిన 7 ఎకరాల వ్యవసాయ భూమిని 2015లో డబ్బులిచ్చి అతని నుండి మహాలక్ష్మిని నేను కొనుగోలు చేసి ఏజీపీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అని ఆమె తెలిపారు. అనంతరం మేము తప్పుడు ఆధారాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నామని ఆరోపిస్తూ, కాళ్లకల్లు చెందిన మల్లారెడ్డి, నాగిరెడ్డిలో రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమి విషయంలో మేము 2015లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం తహసీల్దార్ కార్యాలయంలో ఏజీపీ రిజిస్ట్రేషన్ అయిందని, తమకు అన్ని హక్కులు ఉన్నాయని, ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆమె పేర్కొన్నారు. కాళ్లకల్ గ్రామంలో నేను 7 ఎకరాల భూమి కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత దాన్ని ప్రెజరైజ్ చేసేసి సబ్ రిజిస్ట్రార్ని బెదిరించి మళ్ళీ మా బావగారి దగ్గర నుంచి వాళ్ళ తమ్ముళ్ళు మళ్ళీ గిఫ్ట్ డీడీలు చేయించుకొని ఈ గొడవలన్నీ అయినాయి. 11 సంవత్సరాలకి ఇప్పుడు మళ్ళీ నా భూమి నాకు వచ్చింది. వచ్చిన తర్వాత నేను కోర్టుకు వెళ్ళాను. మళ్ళీ నా భూమి నాకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను వేరే రిజిస్ట్రేషన్ చేసినందుకు అది క్యాన్సిల్ చేయమని చెప్పేసి మళ్ళీ సబ్ రిజిస్ట్రార్ ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారి మీద మళ్ళీ లీడర్ల చేత వాళ్ళ చేత వీళ్ళ చేత ప్రెజరైజ్ చేయిస్తున్నారు. ఇందులో నాగిరెడ్డికి మల్లారెడ్డికి ఎట్లాంటి సంబంధం లేదు. వాళ్ళ జాగాలు వాళ్ళకున్నాయి, వాళ్ళ 7 ఎకరాలు వాళ్ళకున్నాయి. వాళ్ళకి దీంతో ఏం సంబంధం లేదు. ఇది నా జాగా, మా బావగారు నాకు అమ్మిండ్రు. నేను లీగల్గా రిజిస్ట్రేషన్ చేసిన, అప్పుడు కూడా లీగల్గానే చేయించుకున్నా, ఇప్పుడు కూడా లీగల్గానే చేసిన. ఈ కాళ్లకల్ రిజిస్ట్రేషన్ ఏదైతే జరిగింది అంటున్నారో అది లీగల్ రిజిస్ట్రేషన్, ఇట్ ఇస్ నాట్ ఇల్లీగల్. ఎందుకంటే 2015లో ఫస్ట్ మేము ఎప్పుడైతే డాక్యుమెంట్ చేసుకున్నామో, అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో, అది మా పెదనాన్న దగ్గర నుంచి మేము కొనుక్కున్నది. ఇట్స్ నాట్ అ ఫ్రీ ఆర్ గిఫ్ట్ డీడీ లైక్ అదర్స్. క్లియర్ గా మేము రిజిస్ట్రేషన్ డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని క్యాన్సిలేషన్ వాళ్ళు గొడవ పెట్టేసి ఎంఆర్ఓని, సబ్ రిజిస్ట్రార్ని అందరినీ దమ్కి ఇచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ ఫేవర్ వాళ్ళు చేసుకున్నారు. అది మా డాక్యుమెంట్ ని క్యాన్సిల్ చేసిండ్రు. మేము లీగల్ గా కోర్ట్ త్రూ అప్రోచ్ అయ్యి ఆ ప్రొసీజర్ అంతా కోర్ట్ త్రూ చేసి మేము ఇప్పుడు కోర్ట్ ఆర్డర్ మా ఫేవర్ వచ్చింది. దట్ వాట్ ఎవర్ ది ఏజీపీ ఇప్పటి వరకు అయిన ఏజీపీ ఏదైతే ఉందో అది కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ అయింది ఇప్పుడు కోర్టులో. సో మేము మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసాము. ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ చేశాక మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఏది ఎంఆర్ఓని, సబ్ రిజిస్టర్ని, ఆర్డీఓని అందరినీ మళ్ళీ దమ్కి ఇచ్చి మళ్ళీ దాన్ని క్యాన్సిలేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దిస్ ఇస్ వాట్ హస్ హ్యాపెండ్. ఆయన కూడా చెప్పాలి సమాధానం. అట్లా ఇట్లా పెడతా ఒప్పుకోవాలంటే ఇప్పుడు కావాలి అంటే రూల్స్ ఉన్నాయి, రూల్స్ అంటే ఇప్పుడు నాకు కూడా ఆకలిస్తున్నాడు. ఏమున్నాయి
రూల్స్ ఉన్నాయి, నాకు రూల్స్ వస్తాయి. వాళ్ళ నెంబర్ 31699/2015 డిస్పోజ్ అయిపోయింది కనుక దాని ముందు దాంట్లో ఇచ్చిన స్టే అప్పుడు లేదు కనుక ఇప్పుడు స్టే అంతా వెకేట్ అయ్యి డిస్పోజ్ అయింది కనుక దాన్ని ఇప్పుడు బ్లాక్ చేయడం వీలు పడదు. స్టే ఆర్డర్స్ ఇప్పుడు అపీల్ సూట్లో కానీ డబ్ల్యూపీలో కానీ ఓఎస్లో కానీ స్టే ఆర్డర్స్ లేవు. ఒక నెంబర్ని బ్లాక్ చేయాలంటే స్టే ఆర్డర్స్ ఉండాలి. ఒకటి. రెండవది, కృష్ణారెడ్డి గారు చనిపోయారు, వాళ్ళు ఎట్లా మార్చారని అంటున్నారు. ఏజీపీఏ ఎవరైతే చేస్తారో అది ఇప్పుడు జరిగింది కాదు, అది జరిగింది డాక్యుమెంట్ 2015 జరిగింది. 2010 ఎవరైతే ఓఎస్లో డిఫెండెంట్స్ ఉన్నారో, ప్లెయింటిఫ్స్ ఉన్నారో, రెస్పాండెంట్స్ ఉన్నారో వాళ్ళు చేంజ్ అయిన తర్వాత కూడా అదే డిఫెండెంట్స్కి రెస్పాండెంట్స్ అవే సేమ్ ఉండాలని మన దగ్గర ఉండదు. సో ఏదైతే ఏజీపీలో వాళ్ళు ఎప్పుడైతే చేసుకున్నారో ఆ సర్వే నెంబర్స్కి ఆ ఎక్స్టెంట్స్కి ఏదైతే ఏజీపీ పెట్టుకుంటారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. పద్ధతి లేదు. ఏ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ ఏజీపీ కానీ నోటీస్ ఇచ్చే ప్రొసీజర్ లేదు. ఓకే సార్. మాకు డిస్ప్యూట్ నడుస్తున్నప్పుడు మాకు నోటీస్ ఇచ్చి చేయాలని అంటున్నారు. సో ఆ విషయంలో ఏం చేస్తున్నామంటే ఏదైతే నేను ఆర్డర్ ఇచ్చినానో దాని ప్రకారంగా ఎటువంటి ఆర్డర్ రూల్ ప్రకారంగా ఫాలో కాలేదని ఆ విషయాన్ని తెలియజేస్తే దాని ప్రకారం ముందు పోగలుగుతాం తప్ప ఆ విషయాన్ని నేను చెప్పడానికి ఉండదు. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం నోటీస్ ఇచ్చే ప్రొసీజర్ ల్యాండ్ పొజిషన్ పైన వెళ్ళి చెక్ చేశారు. ల్యాండ్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఉండదు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కి మనం స్లాట్ బుక్ చేసుకుంటే ల్యాండ్ ఇన్స్పెక్షన్ చేసే వెసులుబాటు లేదు. చెక్ చేయగలరు. భూభారతి ప్రకారంగా ఏ ప్రొవిజన్స్ ఉన్నాయో దాని ప్రకారం మీరు అజిటేట్ చేస్తే మళ్ళీ ఏ విధంగా ఇది ఆర్డర్స్ ఏవే ఉన్నాయో వారి డాక్యుమెంట్స్ ఏమైనా దాని ప్రకారంగా ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటారు చేస్తున్నారు. కాబట్టి ఫర్దర్ ఇంకో థర్డ్ పార్టీ చెప్తున్నానండి, థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ క్రియేట్ కాకూడదు. కాబట్టి ఆల్రెడీ డిస్ప్యూట్ అని ఇంత క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ వర్జన్ని పేపర్ మీద తీసుకొని దాన్ని ఫర్దర్గా కాకుండా చూస్తాం. దాని ప్రకారంగా వీళ్ళు ఏదైతే వర్జన్ చెప్తున్నారో ఫర్దర్గా ఏది కాకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇస్తున్నారు సార్, అంతకుముందు ఇరువులో వండి అని చెప్పి ఎందుకు చెప్పలేదు? సెకండ్ థింగ్, ఇప్పుడు మీరు అంటూ వాళ్ళు నోటిఫికేషన్ ఏదైనా ఇస్తే మీకు నేను హోల్డ్లో పెట్టడానికి ఛాన్స్ ఉంది, ఆ రైట్స్ మీకు ఉన్నాయా? వాళ్ళు ఇచ్చిన తర్వాత ఏదైతే డిస్ప్యూట్ ప్రకారం ఇప్పుడైతే లీగల్ నోటీస్ ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఒకవేళ దాని స్టే ఆర్డర్స్ అప్లికబిలిటీ ఉంటే దాని ప్రపోజల్ పంపించే ఎగ్జామిన్ చేస్తారు. పిటిషన్ ఇస్తారు, దాని ప్రకారం ఎగ్జామిన్ చేసి ఇచ్చినప్పుడు ఏజీపీ డాక్యుమెంట్ అనేది ఆపడానికి ఉండదు, సేల్ డాక్యుమెంట్ ఆపడానికి ఉండదు.